ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. జూన్ 25 తేదీ అంటే బుధవారం రోజు తులారాశిలో జన్మించిన జాతకులకు తెల్లవారితే జరిగేది ఇదే. మీ యొక్క కోరిక అనేది, మీ యొక్క కళ అనేది నెరవేరుతుంది. మరింతకీ జూన్ 25 తేదీ బుధవారం తులారాశి వారికి తెల్లవారితే ఏం జరగబోతుంది? నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. మీ కళ అనేది ఏ విధంగా నెరవేరుతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోవడంతో పాటుగా గ్రహాల యొక్క స్థితిగతులు మీ విషయంలో ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నాయి, రాబోయే రోజుల్లో మీకు గోచర ఫలితాలు ఎటువంటి రోజులు మీకు సూచించబోతున్నాయి, ఇక మీకు మీ యొక్క జీవితంలో ఏ ఏ రంగాల్లో మీరు ఎలా రాణించబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కూడా ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇకే మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు రాశులను, నక్షత్రాలను మార్చుకుంటాయి. ఇక ఈ క్రమంలోనే శుక్రగ్రహం నక్షత్రంలో సంచరించబోతున్నాడు. దీంతో ఈ యొక్క తులారాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది. మీకున్నటువంటి ప్రజెంట్ ఏవైతే కష్టాలు ఉన్నాయో, ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో కష్టాలు ఉంటాయండి. అందరికీ ఒకే రీతిలో ఉండవు. కొంతమంది సుఖాలను అనుభవించవచ్చు. కాకపోతే తులారాశి వారిలో ఎవరైతే ఎక్కువగా ఇప్పటి వరకు కష్టాలను అనుభవించి వారికి ఎప్పుడు వైభోగం వస్తుందని వెయిట్ చేస్తూ ఉన్నారో, మీ కష్టాలు తీరి సుఖాలు ఎప్పుడు రాబోతున్నాయని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి ఈ సమయంలో మీ కష్టాలను తీరిపోబోతున్నాయండి. మీరు నమ్మిన నమ్మకపోయినా సరే మీ జీవితంలో రాబోయే రోజుల కష్టాలన్నీ తొలగిపోతాయండి. చాలా సంతోషకరమైన జీవితాన్ని మీరు చూస్తారు. ఎందుకు అని అనుకుంటున్నారా? ఎందుకంటే శుక్రగ్రహం సంపదకు, ఆనందానికి, ఐశ్వర్యానికి సూచిక అంటుంటారు. అందుకే ఈ యొక్క తులారాశి వారిపై శుక్రగ్రహం అనుగ్రహం ఉండడంతో ఈ సమయంలో మీకు లక్ బాగా కలిసిస్తుంది. ఈ క్రమంలో ఈ యొక్క తులారాశి వారికి శుక్రగ్రహ నక్షత్రాన్ని మార్చుకోవటం వల్ల మీ కష్టాలన్నీ తీరిపోబోతున్నాయి. అప్పులన్నీ తీరిపోతాయి. ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. మీరు ఒకరి నుంచి అప్పు తీసుకోవడం కాదండి, మీరే ఒకరికి అప్పు ఇచ్చే రేంజ్కి ఎదుగుతారు. అంతేకాకుండా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చాలా అద్భుత ఫలితాలు రాబోతున్నాయి. ఏ పని చేపట్టినా అందులో విజయం మీదే అవుతుంది. చాలా సంతోషంగా బ్రతుకుతారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. ఆదాయం బాగా పెరిగే ఛాన్స్ కనబడుతుంది తులారాశి వారికి. ఈ తులారాశి వారికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. తులారాశి వారికి కొత్త ఉద్యోగాలు చేయడానికి, పెద్ద లక్ష్యాలను చేరుకోవడానికి ఇది అనుకూలమైన సమయంగా జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. ఇక ఈ రాశి వారు ప్రయాణాలు చేసి ప్రయోజనాలు పొందుకుంటారు. ఈ యొక్క జాతకులకు బాగా కలిసి వస్తుంది ఈ సమయం అనేది. ఈ సమయంలో వీరు వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. జీవితంలో మంచి సమయం ప్రారంభమవుతుంది. ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుతాయి. ఇక తులారాశి జాతకులకు శుభ సమయంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు వృత్తి, వ్యాపారాల్లో మంచి విజయాలను సాధిస్తారు. అంతేకాదండి, గ్రహాల యొక్క ప్రభావం మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతాయండి. ఇది ఈ యొక్క సమయంలో మీకు ఉద్యోగస్తులకు కొత్త ప్రాజెక్టులను స్టార్ట్ చేయడానికి మంచి అవకాశాలను ఇస్తుందండి. ఈ సమయంలో ఈ రాశి వారు ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్గా స్టేబుల్గా అనేక రకాల ప్రయోజనాలు పొందుకుంటారు. స్టేబుల్గా ఉంటారు. చేపట్టిన పనులు పూర్తి చేసి చాలా సంతోషంగా గడుపుతారు. ఆకస్మికంగా ధనలాభం కలిగే ఛాన్స్ ఉంటుంది. విద్యార్థులకు చాలా బాగుంటుంది. కానీ ఈ రాశివారి ఈ సమయంలో ఇతరులకు అప్పు ఇవ్వకపోవడం చాలా మంచిదండి. అంతేకాదు డబ్బు విషయంలో వీరు ఆచితూచి అడుగులు వేయాలని చెప్తున్నారు పండితులండి. ఇక తులారాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. వీరు కెరీర్ పరంగా అనేక అవకాశాలను పొందుకుంటారు. మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. అంతేకాదు ఈ రాశి ఉద్యోగస్తులు తమ పై వారి నుంచి అంటే తమ యొక్క పై ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వారి నుంచి మెప్పును పొందే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థికం కూడా మీకు బాగా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా మీకు ప్రయాణాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. చాలా కలిసి రాబోతుంది తులారాశి వారికి. ఇక నుంచి మీకు అన్నింటా కూడా శుభ ఫలితాలే కలగబోతున్నాయండి. తులారాశి వారు చాలా అంటే చాలా మంచి రోజులు రాబోతున్నాయి.
ఇక విద్యార్థులకు వ్యాపారస్తులకు కలిసి వస్తుందండి. చాలా కాలంగా వసూలు కానీ మొండె బాకీలు సైతం ఈ సమయంలో వసూలు అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయండి. ఇక ఈ టైంలో మీరు చాలా ఆనందంగా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ని చూస్తారు. మీరు నమ్మలేరు, ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇక ఈ రాశి వారు విదేశీ ప్రయాణాల కోసం వెయిట్ చేస్తుంటే ఎదురు చూస్తున్నటువంటి వారికి మీ పనులు పూర్తవుతాయండి. అంతేకాకుండా మంచి ర్యాంకులు సాధించడమే కాకుండా మంచి కాలేజీలో సీటు కూడా పొందుతారు. ఇక ఈ రాశి వ్యాపారస్తులు అత్యధిక లాభాలను అందుకుంటారు. ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు త్వరలోనే జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది. దైవానుగ్రహంతో మీరు అనుకున్న పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఇక ఈ రాశి వారికి శుక్రగ్రహ నక్షత్ర సంచారంతో అద్భుతంగా ఉండబోతుంది. విద్యార్థులకు వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. చేపట్టిన పనుల్లో విజయాన్ని అందుకుంటారు తులారాశి వారు. ఇక విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పై చదువుల కోసం ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు అధిక లాభాలను పొందుకుంటారు. చాలా ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో నాణ్యమైన క్వాలిటీ టైంను స్పెండ్ చేస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటారు తులారాశి వారు. ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అంకిత భావంతో వర్క్ చేస్తారు ఉద్యోగస్తులు. ఉద్యోగంలో ప్రమోషన్లు జీవితాల ఎవరైతే ఈ యొక్క రాశి వారు ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి ట్రాన్స్ఫర్ రావడం, జీతాల పెంపు ఎప్పుడు ఉంటుందో అని వెయిట్ చేస్తున్న అటువంటి వ్యక్తులకు జీతాల పెంపు రావడం, ఇటువంటివి మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయండి. అనుకోకుండా ఆకస్మికంగా ధన లాభాలు, ఆదాయం వచ్చి డబ్బు వచ్చి పడే సూచనలు కనిపిస్తున్నాయి. పాత పెట్టుబడుల నుంచి తిరిగి డబ్బును పొందుతారు. ఈ సమయంలో పిల్లలకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. జీవితంలో శాంతి నెలకొంటుంది. స్థిరత్వం ఉంటాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కళలు ఇప్పుడు నెరవేరుతాయన్నమాట. వ్యాపార రంగంలో భారీ పెట్టుబడులను పెట్టడానికి ఇది అనుకూలమైన సమయంగా చెప్తున్నారు పండితులు. ఇక ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. కోర్టు కేసుల్లో విజయాలు సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం అనేది వస్తుందన్నమాట. ఇక తులారాశి వారికి మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. శుక్రగ్రహ సంచారం మీ జీవితాల్లో కొత్త వెలుగులను తీసుకొస్తుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. దూరపు బంధువుల నుంచి అందే ఒక వార్త ఇంట్లో అందరి ఆనందానికి కారణమవుతుంది. చేపట్టిన ప్రతి పనిలో కూడా త్వరితగతిన ఏ పని సరే అది త్వరగా పూర్తవుతుందన్నమాట. అనేక ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందుకుంటారు. అంతేకాకుండా మీరు ఏదైనా పని ప్రారంభించాలనుకుంటే అది ఈ సమయంలో చేయడం చాలా శుభప్రదం. ఎందుకంటే ఆ పని త్వరగా పూర్తయిపోతుంది. అలాగే విద్యార్థులు కూడా మంచి ఫలితాలను పొందుతారు. మంచి ర్యాంకులతో కుటుంబాన్ని ఆనందపరుస్తారనమాట. ఇకపోతే ఇక తులారాశి జన్మించిన జాతకులు అదృష్టం మీకు కలిసి రావడంతో అనేక రంగాల్లో మీరు విజయాలను అందుకుంటారు. కుటుంబ విషయాల్లో తండ్రి సైడ్ నుంచి మీకు మద్దతు అనేది లభిస్తుంది. తులారాశి వారికి చాలా కలిసి రాబోతుంది. రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. ఇకపోతే జూన్ 25వ తేదీ బుధవారం తులారాశి వారికి తెల్లవారితే జరిగేది ఇదే. మీ యొక్క కోరిక, మీ కళ అనేది నెరవేరుతుంది. ఇంతకదేంటి అంటే ఎవరికైతే మీలో మీ యొక్క ఓన్ వెహికల్ కొనాలి, ఒక బైక్, ఒక కారు కొనాలని వెయిట్ చేస్తూ ఉన్నారో అటువంటి వారికి ఆర్థికంగా వెనుకబడి ఉండి ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా మీ యొక్క గోల్ అంటే మీరు అనుకోవచ్చు ఎవరికైనా సరే సంపద ఉద్యోగం అనే కాదండి, కొంతమందికి వెహికల్ అంటే ఒక కారు కొనాలి, బైక్ కొనాలి అనేది కూడా ఒక గోల్గా పెట్టుకుంటారనమాట. అలా ఎంత డబ్బుని దాచిపెట్టుకుంటుంటారు వాటి కోసం. అలా ఎవరైతే మీరు ఒక వస్తువుని ఒక వెహికల్ని కొనాలనుకున్నారో అటువంటి వారికి మీ డబ్బు కాదు, మీరు కొనకుండానే మీకు ఆ వస్తువు లభించబోతుంది. అది ఎలాగంటే మీ తల్లిదండ్రులు మీకు గిఫ్ట్గా ఇవ్వబోతున్నారండి. అవునండి, దాంతో మీరు చాలా హ్యాపీగా అవుతారు. ఈ జూన్ 20వ తేదీన మీ లైఫ్లో మిరాకిల్స్ అనేవి జరగబోతున్నాయి. దాంతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. సో చూసారు కదా తులారాశి వారు, జూన్ 20వ తేదీ బుధవారం తులారాశి వారికి తెల్లవారితే ఏం జరగబోతుంది, మీ కళ ఏంటి, మీ కళ ఏ విధంగా నెరవేరుతున్నది ఈరోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకున్నాం కదా. మరి ఎవడు మీకు ఎలా అనిపించిందో, నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.